హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నారు. వీరితో పాటు లంకతో వన్డే ఎంపికైన కుల్దీప్, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే కొలంబోలో చేరుకొని సోమవారం నుండి నెట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. గత నెల వెస్టిండీస్ గడ్డపై భారత్ రెండో టీ20 ప్రపంచ కప్ గెలిచిన రోజే భారత స్టార్లు రోహిత్ అండ్ కోహ్లీ పోటీ ఫార్మెట్కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ దాదాపు నెల రోజుల తర్వాత అంతర్జాతీయ వన్డేలు ఆడేందుకు ముమ్మరం కసరత్తు చేస్తున్నారు. కొలంబోలోని అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ట్రైనింగ్లో వీళ్ళంతా ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. తాజాగా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్గదర్శకాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నెట్లో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. రోహిత్, కోహ్లీ కలిసి నెట్లో బ్యాటింగ్ చేస్తుండగా గంభీర్ దగ్గరుండి చూస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీతో చాలాసేపు చర్చించినట్లు తెలుస్తుంది. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్కు ముగించిన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ దిగ్గజాలతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సహా మిగిలిన ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. కాగా జూలై 27, 28, 30 తేదీలో పలగ్ల వేదికగా టీమిండియా 3 మ్యాచ్లు టీ20 సిరీస్ ఆడింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సేనలో 3.0తో అతిథి శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఆగస్టు 2 నుండి వన్డే సిరీస్కు మొదలుగానుంది. 3 వన్డేలు ఆగస్టు 2, 4, 7 కొలంబోలో రామదాస స్టేడియంలో జరగనున్నాయి. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.